Hello everyone, a warm welcome to TOneAcademy. My name is Vinay Kumar. Students, in the previous class we discussed the problems on concept 3. So that is in two cases. So in case 1 we discussed amount by principal form or simple interest by amount form. And next we discussed in the case 2, that is simple interest by principal form. Okay, so this is the concept 3 we discussed, right, in two cases. Now we'll discuss concept 4. So that is finding principal, time, rate of interest when a sum amounts to something in some years. Okay, so questions చూద్దాం ఒకసారి వీటి మీద, రైట్. సో లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమ్ 200 అమౌంట్స్ టు 260 rupees in 2 years. Okay, a sum 200 amounts to 260 rupees in 2 years. Then find the rate of interest per annum. అంటాడు. సో క్వశ్చన్ ఒకసారి తెలుగులో ఏమంటాడంటే, కొంత సొమ్ము 200 2 సంవత్సరాలలో 260 రూపాయలు అవుతుంది. అయితే వాటి యొక్క వడ్డీ రేటును కనుక్కోండి అంటాడు. ఏమంటాడు? వాటి యొక్క వడ్డీ రేటును కనుక్కోమని అంటాడు. సో చూడండి అమ్మా, 2 ఇయర్స్లో అది ఎంత పెరుగుతుంది చూడండి. 2 ఇయర్స్లో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, ఎంతమ్మా? 60 రూపీస్, అంతే కదా. 2 ఇయర్స్లో మనకు అది 60 రూపీస్ పెరుగుతుందంటే 1 ఇయర్లో ఎంత పెరుగుతుంది? 2 ఇయర్స్లో 60 అంటే 1 ఇయర్లో యాక్చువల్లీ 30 పెరుగుతుంది కదా. 1 ఇయర్కి 30 పెరుగుతుంది, రైట్. చూడండి అమ్మా, మనం 200 తీసుకుంటే 30 వస్తుంది మనకి. 200 రూపీస్కి 30 వస్తుంది. ఫర్ సపోజ్ 100 తీసుకోండి, 100 రూపీస్ తీసుకోండి. 100 రూపీస్ తీసుకుంటే ఎంత వస్తుంది? 1 into 2, 15 into 2, అంతే కదా, రైట్. ఎంత? 15, రైట్. సో చూడండి అమ్మా, ఈ 15 ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం ఎంత? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15 ఇయర్స్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఆర్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 15/2, దట్ ఈస్ ఎంతమ్మా? 7/1/2%. ఓకే, 7/1/2%. అంటే 200 అనేది 260 కావడానికి మనకు 7.5%తో 2 ఇయర్స్లో 260 అవుతుంది. ఓకే, ఒకసారి దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్లారిటీగా, రైట్. ఫస్ట్ వాడు ఏమంటాడంటే, సొమ్ము 200 అనేది 2 సంవత్సరాలలో 260 రూపాయలు అవుతుంది. అయితే వడ్డీ రేటు ఎంత అంటాడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుందమ్మా? 2 ఇయర్స్కి 60 పెరుగుతుంది. అప్పుడు 1 ఇయర్కి ఎంత పెరుగుతుంది? 30 పెరుగుతుంది. 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుందమ్మా? 60 పెరుగుతుంది. 1 ఇయర్కి ఎంత పెరుగుతుందమ్మా? 30 పెరుగుతుంది. ఓకే, అంటే చూడండి, SI ఈక్వల్స్ టు P ఇంటూ TR/100, అంతే కదా. SI ఈక్వల్స్ టు P ఇంటూ TR/100. సో చూడండి అమ్మా, 1 ఇయర్కు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? 1 ఇయర్కు 30 వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ప్రిన్సిపల్ ఎంత? 200 ఇంటూ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్, రైట్. సో 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి by 100. This one cancel, 2 15s. So rate of interest equals to
15/2, that is 7 1/2%. Okay, so this is method 1 ma. This is method 1. So let's see method 2. Method 2 ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. రైట్, సో లెట్స్ సీ మెథడ్ 2 నౌ. ఓకే, రైట్. సో మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో ఏం చేస్తామంటే చూడండి అమ్మా, మనకు 1 ఇయర్కి 30 వచ్చింది. ఎందుకు? 200కు 1 ఇయర్కి 30 వచ్చింది, అంతే కదా. ఫర్ 200 వి గాట్ 30 రూపీస్ యాజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్. నేను 200 కాకుండా 100 అనుకుంటా. ఓకే, 200 కాకుండా 100 అనుకుంటా. సో 100కి ఎంత వస్తుంది అప్పుడు? 15 వస్తుంది. 200కు 30 వచ్చినప్పుడు రైట్, 100కు 15 వస్తుంది. రైట్, సో 15 చూడండి అమ్మా, ఈ 15 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో SI ఈక్వల్స్ టు T ఇంటూ ఆర్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 15 ఉంది. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R%. సో దట్ ఈస్ R% ఈక్వల్స్ టు 15/2. R% ఈక్వల్స్ టు 15/2. రైట్.
ఏ సమ్ అసలు అంట ఏ సమ్ అసలు ఏమవుతుందట 880 అవుతుందట. ఎన్ని ఇయర్స్లో? 2 ఇయర్స్లో 880 అవుతుంది. అదే 3 ఇయర్స్లో ఎంత అవుతుంది? 3 ఇయర్స్లో 920 అవుతుంది. 3 ఇయర్స్లో 920 అవుతుంది. రైట్. 2 ఇయర్స్లో 880 అవుతుంది. 3 ఇయర్స్లో 920 అవుతుంది. ఏం కనుక్కోవాలైతే? సమ్ ఎంత అంటున్నాడు. సింపుల్ కనుక్కోవచ్చుగా. చూడండి, ఫస్ట్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది కదా. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 ఇయర్. రైట్. సో టేక్ దట్ 1 ఇయర్. ఓకే, ఈ 1 ఇయర్లో ఎంత పెరిగిందమ్మా? 1 ఇయర్లో ఎంత పెరిగింది? సింపుల్ ఇంట్రెస్ట్ 40 పెరిగింది కదా. 80 బికమ్స్ 920 మీన్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ టు 40. 1 ఇయర్లో 40 పెరిగిందంటే మనకు 2 ఇయర్స్లో ఎంత పెరుగుతుంది? 80 పెరుగుతుంది. అంతే కదా. 1 ఇయర్కి 40 పెరిగింది. 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 80 అవుతుంది. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. ఇప్పుడు ఇది అమౌంట్స్ టు అన్నాడు కాబట్టి ఇది అమౌంట్ అవుతుంది. అంతే కదా, మొత్తం అవుతుంది. ఓకే, మొత్తం అవుతుంది. ఏమైద్దమ్మా? మొత్తం అవుతుంది. ఓకేనా? రైట్. చూడండి, 80 అన్నాడు. అమౌంట్ ఎంత? అమౌంట్ ఎంత ఇచ్చాడమ్మా? 80 ఇచ్చాడు. రైట్. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత? 80 కదా. సో చూడండి అమ్మా, అమౌంట్ 88 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ 80 ఉంది. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అప్పుడు? 800 అవుతుంది. 800 ప్లస్ 80 ఈజ్ 880. సో వాట్ ఈస్ ద సమ్ నౌ? ద సమ్ ఈజ్ 800 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే, ఈ విధంగా చేయాలమ్మా. డోంట్ యూస్ ఎక్స్ మెథడ్స్. ఒక నార్మల్ మెథడ్ వాడకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 ఇన్ 5 years, 568 ఇన్ 7 years. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడు. రైట్. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కో. రైట్. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? ఆ సొమ్ము అసలు కనుక్కోవాలి. ఓకే, రైట్. సో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏమన్నాడు? ఏ వాట్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 520 ఇన్ 5 years, 568 ఇన్ 7 years అన్నాడు. చూడండి, కొంత సమ్ ఉందటమ్మా. అది 5 ఇయర్స్లో 520 అవుతుందట. ఓకే, 7 ఇయర్స్లో 568 అవుతుందట. రైట్. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 2 years. 2 yearsకి ఎంత? ఇక్కడ ఎంత మారిందమ్మా? 520 568 అంటే 48. ఓకే, 2 yearsకి ఎంత వచ్చింది మనకు? 48 వచ్చింది. అదే 1 yearకి ఎంత వస్తుందమ్మా? 24 వస్తుంది. 1 yearకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇక్కడ 5 years అన్నాడు. 5 yearsకి ఎంత వస్తుందమ్మా? 1 year 24 అంటే 5 yearsకి 24 into 5 ఈజ్ 120. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5 yearsకి 120 వస్తుంది. ఇక్కడ రాసేయండి 120. చూడండి, 520 48 సింపుల్ ఇంట్రెస్ట్తోని 568 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత సమ్ వస్తే 120 కలిపితే 520 అవుతుంది. ఎంత? 400. అంతే కదా. 400 ప్లస్ 120 ఈజ్ 520. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఇక ఎంతమ్మా సొమ్ము? ఎంత మనకు? 400 రూపీస్. ఓకే, 400 రూపీస్. సార్ ఒకవేళ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా సార్, ఎలా సార్? ఓకే, సో హౌ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? రైట్. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు, నేను చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అంటే 24 బై సమ్ ఎంత? 400 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 4 6%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 6%. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ సమ్ కనుక్కోమన్నాడు, బట్ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నాం అడిషనల్గా. ఇది కూడా రాసేసుకోండి. రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 756 in 2 years
and 873 in 3.5 years at a certain rate of simple interest. ఓకే, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఓకే, ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మనము ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కుందాం, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, బెటర్ కదా మనకు. రైట్, సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్. ఓకే, ఫస్ట్ అసలు మీద ఫోకస్ చేద్దాం మనం. రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ ద ప్రిన్సిపల్ ఫస్ట్. చూడండి, ఏ సమ్ అమౌంట్స్ టు 756 in 2 years and right ఎంతమ్మా 873 in 3 years. రైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1.5 years, అంతే కదా. 3.5 minus 2 1.5. సో 1.5 years నేను 3/2 years అని రాస్తున్నా. రాయచ్చు కదా. రైట్, 1.5 years నేను 3/2 years అని రాస్తున్నా. ఓకే, 3/2 becomes how much? 4473. 4473 అంటే ఎంతమ్మా? 711. 117. ఓకే, 117. రైట్, అంటే చూడండి, ఇది 3/2 ఇయర్స్లో 117 అయింది. అయితే 1 ఇయర్లో ఎంత అయితే చెప్పండి? ఇన్ 1 ఇయర్ ఇట్ విల్ బికమ్, సో 339 అంతే కదా. 339 117. ఓకే, సో 1 ఇయర్ అంటే ఏమవుతుందమ్మా? ఇది 2 ఒకటి వెళ్తే 78. ఓకే, 1 ఇయర్కి ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతుంది. చూడండి, మనకు 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతే 2 ఇయర్స్కి ఎంత అవుతుందమ్మా చెప్పండి? 2 ఇయర్స్. ఫర్ 2 ఇయర్స్కి ఎంత అవుతుందో చెప్పండి? 1 ఇయర్కి 78 అంటే 2 ఇయర్స్కు 1 into 78, ఇక్కడ 2 into 78 ఎంత వస్తుంది? 156. ఎంత వస్తుందమ్మా? 156. రైట్, సో ఇక్కడ చూడండి, మనకు ఏమన్నాడు? 756 రూపాయలు అనేది 873 రూపాయలు అవుతాయట. అంటే ఎంత పెరిగినట్టు ఇక్కడ? 117 పెరిగినట్టు. రైట్, ఎన్ని ఇయర్స్లో? 1.5 ఇయర్స్లో. అలాగే ఇక్కడ 2 ఇయర్స్లో ఎంత పెరుగుతుంది? 156 పెరుగుతుంది, అంతే కదా. 2 ఇయర్స్లో 156 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ 756 వస్తుందమ్మా? 756 minus 156 హౌ మచ్? 600. అంటే మన ప్రిన్సిపల్ ఎంతమ్మా ఇక్కడ? 600. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ బై సమ్. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 600 to 100. 0 0 క్యాన్సల్. సో 6 13s 78. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 520. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 5,200 in 5 years and 5,680 in 7 years at the simple interest. The rate of interest per annum is అన్నాడు. ఓకే, మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి, సమ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఎంతమ్మా? 5,200 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. ఓకే, సో 5,680 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 7 ఇయర్స్లో. ఓకే, 5,680 అవుతుందట. రైట్, 7 ఇయర్స్లో. ఇక్కడ ఏం కనుక్కోండి మనం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో 5,200 అంటే 5 సంవత్సరాలు పడుతుందట. 5,680 అంట 7 ఇయర్స్ పడుతుందంట. రైట్, సో చూడండి అమ్మ, ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? 2 ఇయర్స్. ఈ డిఫరెన్స్ ఎంత? 480 కదా. 2 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 480. రైట్, అంతే కదా. సో చూడండి, 1 ఇయర్కి ఎంత వస్తుంది అప్పుడు? 240 వస్తుంది. రైట్, 5 ఇయర్స్కి ఎంత వస్తుంది చెప్పండి? 5 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 1200. అంతే కదా. 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది ఇక్కడ? 1200 వస్తుంది. అదే 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? 480 వచ్చింది. 2 ఇయర్స్కి 480 వచ్చింది.
5 ఇయర్స్కి 1200 వచ్చింది, 2 ఇయర్స్కి ఎంత వచ్చింది 480 వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు అమౌంట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, రైట్. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. అమౌంట్ ఎంత 5200, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1200. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 4000. మనకు ప్రిన్సిపల్ ఎంత వచ్చిందమ్మా 4000 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటాం చూడండి, రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 ఇయర్కి ఎంత ఉందమ్మా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 240 బై వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ 4000 ఇంటూ 100. 3 zeros cancel. What is the rate of interest? 6%. What is the rate of interest ma? 6%. That is option 4. Okay. So these are the questions. These are the questions on when a sum amounts to. Okay. So concept enti when a sum amounts to. Right. Okay. So in the next session, students will see previous year questions on this concept. Until then, thank you so much. Before that, please subscribe to our channel TOneAcademy. Please share it to your friends to share the knowledge. Thank you so much.